హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం, భక్తులతో అటు జనాలతో రద్దీగా ఉండే ప్రదేశం అదే మన కరీంనగర్ పట్టణంలోని నడి శివార్లో ఉన్నటువంటి పాత బజార్లో ఉన్న గౌరీ శంకర దేవాలయం. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఇక్కడ ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి క్యూ పద్ధతులనైతే వెళ్తున్నారు. సో ఇక్కడ ఈ దేవాలయము చాలా సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అంతేకాకుండా ప్రతి సోమవారం ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళు దర్శించుకొని వెళ్తారు. అలాగే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి వందలాది వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ శివయ్య దర్శనానికై వేచి చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎంతో ప్రాముఖ్యతను సాధించుకున్న ఈ గౌరీశంకర దేవాలయము చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇందులో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి మాత్రము పక్కా ఇక్కడ వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని స్వామివారికి విన్నపించుకుంటే మాత్రము ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందని మాత్రం చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ లేనటువంటి బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఉంటుంది. అది మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ మహాశివరాత్రి రోజు విశిష్టమైన పూజలు చేసుకుంటూ ఉంటారు. సో మీరు చూడండి, మొత్తము భక్తులతో ఎంత కిటకిటలాడిపోతుందో. ఇక్కడ అందరూ ఓం నమ శివాయ అనుకుంటూ, శివయ్య అనుకుంటూ అలా ఏ విధంగా వాళ్ళకి తోచినట్టుగా పిలుచుకొని వాళ్ళు క్యూ పద్ధతులను అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం నా పక్కన అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఒక భక్తురాలు అయితే ఉన్నారు. తనను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రాధారాణి అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? లోకల్ అండి, కరీంనగర్. ఇక్కడ ఈ శివాలయము చాలా విశిష్టత గలదు కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? దాదాపు 18 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. చాలా మహిమ గల దేవాలయం. వచ్చినప్పుడల్లా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. చాలా అంటే ఇంతవరకు మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరినాయా? నెరవేరానండి. స్వామికి నేను ఎప్పుడు ప్రియభక్తురాలేనండి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా ఏం గమనిస్తారు అసలు? అంటే గుడి లోపలికి రాగానే అంటే శివుడు ఎట్లా ఉంటాడు, ఎట్లా కనిపిస్తాడు, మీరు ఏ రకంగా పూజ చేసుకుంటారు? శివుడిని చూడగానే ఒక మంచి దేవుణ్ణి చూస్తుంటే ఎలాంటి ఆనందంగా పరమానందంగా ఉంటుంది. వర్ణించలేము అన్నమాట. ఆనందాన్ని వర్ణించలేము. మీరు జాగరణ చేస్తున్నారా? జాగరణ ఉంటున్నామండి. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం జాగరణ. అంటే ఎట్లా చేస్తారు జాగరణ? జాగరణ ప్రొద్దున ఉదయం తలస్నానం చేసేసి దేవాలయానికి వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత రోజు మొత్తం ఉపవాసం ఉండేసి సాయంత్రం జాగరణ చేసేసుకొని నైవేద్యం తీసుకొని ఉంటామండి. ప్రస్తుతం నా పక్కన అయితే దంపతులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ శివాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అసలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాము. నమస్తే అండి, మీ పేరు? కాచం సమత. ఎక్కడి నుండి వచ్చారు మేడం? గణేష్ నగర్. ఇక్కడ ఈ గుడి ఆ విశిష్టత గురించి మీకు తెలిసిన విషయాలు? మేము చిన్నప్పటి నుండి మా బృందం ఉందండి ఇక్కడ భజన. మేము గత 35 సంవత్సరాల నుండి ఈ టెంపుల్కే వస్తాము. అనుకున్నది నెరవేరుస్తాడు స్వామి ఖచ్చితంగా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేడం, మీరు ఏం చేస్తుంటారు? నేను ట్యూషన్ సెంటర్ ఉందండి నాకు, తిరుమల థియేటర్ దగ్గర, తిరుమల థియేటర్లో. అంటే ఒక భజన అంటే ఎప్పుడు ఏ సమయంలో చేస్తారు? అంటే మహాశివరాత్రి రోజా, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు, పూజా విశేషాలు అలాంటి టైంలో చేస్తారా, రోజు చేస్తారు? ప్రతి సోమవారం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో శివుడి దగ్గర పురాణ మహేశ్వర శర్మ గారు వాళ్ళు కథలు చెప్తారు. మేము భజన్స్ చేస్తాము. అదేవిధంగా షిరిడి సాయి వద్ద ప్రతి గురువారం భజన్స్, అభిషేకం అన్నీ నిర్వహిస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో శివయ్యతో పాటు కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో మీకు ఇక్కడ నచ్చిన దేవుడు శివయ్య కాకుండా? సాయినాథుడు, ఆంజనేయ స్వామి. మీరు వచ్చినప్పుడల్లా ఏ విధమైనటువంటి పూజలు చేసుకుంటారు? ఇంకా అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు. అమ్మవారికి మాస శివరాత్రికి పల్లకి సేవ, ఉయ్యాల సేవ కూడా నిర్వహిస్తారు ఇక్కడ. చెప్పండి సార్, మీ పేరు? సురేష్. సురేష్ గారు, మీరు ఇక్కడ అంటే మేడం గారు మీరు 30 సంవత్సరాల నుండి వస్తున్నారని చెప్పిండ్రు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు చూస్తున్నారు చాలామంది భక్తులు అయితే ఉన్నారు. సో మీరు అంటే మీకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ దేవాలయం చూస్తే, వీళ్ళని చూస్తే? ఇది కాకతీయస్ టెంపుల్. ఇది చాలా అంటే నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ టెంపుల్ దర్శనానికి వస్తున్నాము.
చాలా విశిష్టత. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే నిరూపించుకోవడానికి కూడా ఒక రీజన్. అంటే ఉన్నాడు అనిపించి అంటే ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు నెరవేరుస్తారు దేవుడు. నిత్యాభిషేక ప్రియుడు. రోజు అభిషేకాలు అవుతాయి ప్రతిరోజు. ప్రజలు కూడా రోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే మీ జీవితంలో మీకు ఏదైనా మంచి అంటే ఇక్కడికి వస్తే మాకు ఈ కోరిక నెరవేరింది అన్నది ఏదైనా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అందులో ఒకటి రెండు నేను కరీంనగర్కి రావడం నాది యాక్చువల్గా ఒక పల్లెటూరు, సంఖ్యపల్లి విలేజ్. నేను కరీంనగర్కి వచ్చినాక ఈ దేవుణ్ణి రెగ్యులర్గా నేను రోజు ప్రొద్దున అభిషేకానికి వచ్చి చాలా నా అంటే మీన్స్ చాలా జీరో ఫైనాన్షియల్గా ఉండి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిందంటే నేను ఆ మహాదేవుని దయతో ఈ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా నేను పనిచేస్తున్నా అంటే ఆ మహాదేవుని దయతోటి. చూస్తున్నారు కదండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఎంత వందల మంది వేల మంది వస్తున్నారో. నా వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ కొంత కిలోమీటర్ వరకు అంటే మనకి కనులకి కూడా కనిపించనంత దూరంలో ఇక్కడ భక్తులైతే ఉన్నారండి, వేచి చూస్తున్నారు శివయ్య దర్శనం కోసము. ప్రస్తుతం మీకు ఒక కళాఖండాన్ని చూపించబోతున్నాను. అదేంటంటే కళల రంగాలలో ఒకటేటువంటి కళ సైకత కళ. ఈ సైకత కళ మొత్తం ఇసుకతో చేయబడింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ సైకత అంటే మొత్తం అంటే శివయ్యని ఇసుకతో ఇక్కడ తన రూపాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇదంతా శివయ్య రూపము. అక్కడ పైన చూసుకోండి, త్రినేత్రుడు మీకు కనిపిస్తుంది కదా, త్రినేత్రము. ఆ తర్వాత కొంచెం మీదికి వెళ్తే ఇక్కడ నుండి ఆ పై నుంచి గంగమ్మ తల్లి చూసుకోండి. ఆ తర్వాత కొంచెం ముందు శివయ్య ముందు ఇక్కడ శివలింగము. మామూలుగా అయితే మనము శివలింగాన్ని మట్టితో కానీ లేదంటే ఇసుకతో కానీ ఎలాగైనా చేసుకొని మనం పూజించుకుంటే శివయ్యకి చాలా పరవశించిపోతాడు. అలాగే శివయ్య మెడలో ఉన్నటువంటి ఆ పామును మీరు చూడండి. సో ఇక్కడ కూడా నంది దేవుణ్ణి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు లోపల దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సైకత శిల్పి అయినటువంటి మన ఏ రూపంలో శివరూపంలో ఉన్నటువంటి ఈ శివరూపాన్ని దర్శించుకొని ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. ప్రస్తుతం నా పక్కన అయితే ఇంత అందంగా మనకి కన్నుల విందుగా చూపించేటటువంటి సైకత శిల్పి అయినటువంటి రేవెల్లి శంకర్ గారు అయితే మన పక్కన ఉన్నారు. చెప్పండి శంకర్ గారు, ఈ సైకత శిల్పి మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు ఇంత చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అసలు మీ అనుభవం ఏంటి? నాకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశం ఆ కళను నేను వినియోగించుకుంటున్నా. నేను ఆల్రెడీ నేషనల్ శాండ్ ఆర్టిస్టు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2024 సంవత్సరంలో నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది అక్కడ టూరిజం శాఖ తరఫున. ఇప్పటి వరకు నేను గత 15 సంవత్సరాల నుంచి నేను కొన్ని వందల ప్రోగ్రామ్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్లో. ఒరిస్సాలో కూడా నేను చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. నాకు ఈ అవకాశం వచ్చిన ఆల్రెడీ మన గుడి దేవస్థానం వాళ్ళ కమిటీ వాళ్ళకు, పూజారి గారికి ప్రత్యేకంగా నేను ఒక నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను చాలా రుణపడి ఉంటాను. నాకు అంటే ఇప్పుడు ఈ ఇసుక మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు? ఇదంతా చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? ఇసుకను వాళ్ళే అరేంజ్ చేశారు. కాకపోతే నాకు టైమింగ్ ఇది చేసినందుకు ఒక 5 గంటలు టైం తీసుకున్నది. నేను ముఖ్యంగా ఇది మహాశివరాత్రి రోజున ఆ మహాదేవుని ఆ శివుని విగ్రహం చేయడం ఒక నేషనల్ సైకత శిల్పిగా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఏదైనా పూజ చేస్తే అంటే ఇట్లా దేవుడికి సంబంధించినవి చేశారా? నేను ఆల్రెడీ ప్రతిదీ మన సమాజంలో జరిగే ప్రతి ఒక ప్రాబ్లాన్ని కూడా నేను సామాజికంగా తీసుకొని ఒక సైకత శిల్పిగా నేను ఇప్పటివరకు చేయడం జరుగుతుంది. మా సొంత ఊరు పెద్దపల్లి జిల్లా, మా గ్రామం కుక్కలగూడూరు, మండలం పాలకుర్తి. మొత్తం 5 గంటలు పట్టింది అన్నారు కదా, ఒక్కరే చేశారా ఇప్పుడు ఇది మొత్తం? ఇది 5 గంటలు టైం తీసుకున్నది. నిన్న నైట్ చేయడం జరిగింది. నా పేరు రేవెల్లి శంకర్, మాది కుక్కలగూడూరు గ్రామం. ఇప్పుడు ఈ శివయ్య రూపం చేయడానికైతే మీరు 5 గంటల సమయం తీసుకున్నారు. సో అంటే మీరు ఎలాంటి ఆలోచనలతో అంటే దీనికి సంబంధించి ఆ షేప్ కానీ దానిలో ఏమేమి యూజ్ చేస్తారు మీరు? శివుణ్ణి ఆల్రెడీ ధ్యాన రూపంలో ఉన్న శివుడు చేయాలని పూజారి గారు చెప్పినప్పుడు దాన్ని మేము మైండ్లోకి తీసుకొని ఆ సబ్జెక్ట్ని మేము సృష్టించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఇది భక్తులందరూ కూడా ఇవాటి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున వాళ్ళు సంతోషపడుతున్నారు ఈ శివాయని చూసి. నేను కూడా ఒక కళాకారుడిగా ఇది తయారు చేసిన సైకిల్ శిల్పి తయారు చేసినందుకు నాకు కూడా మంచి సంతోషాన్ని, ఇంకా మున్ముందు ఎన్నో ఇలాంటి ప్రోగ్రాంలు చేయడానికి ఉపయోగపడుతుంది.
సో నా పక్కనైతే వాసవి ప్రెసిడెంట్ గారు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. వాసవి ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ అటువంటి ఈ వ్యక్తి ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తన వంతు అయితే సేవ చేస్తున్నారు. ఏం సేవ చేస్తున్నారో వారిని అడుగుదాం. నమస్తే సార్. జై శ్రీరామ్, హరహర మహాదేవ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇటువంటి అందమైన శిల్పాన్ని మనకు భక్తులకు అందించడం చాలా ఆనందంగా ఉంది. శంకర్ గారికి ధన్యవాదములు మా వాసవి క్లబ్ తరపున. నేను వాసవి క్లబ్ కపుల్స్ కరీంనగర్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. నా పేరు జిల్లా జగదీష్ గారు. మరి మా క్లబ్ మెంబర్స్ కూడా చాలా ఆనందపరుస్తున్నారు. ఈ శంకర్ గారికి చాలా ధన్యవాదములు. ఇటువంటి ప్రోగ్రాంలు మరెన్నో చేయాలని, భక్తులకు కనువిందు చేయాలని చాలా ఆకాంక్షిస్తున్నాము. జై శ్రీరామ్, జై వాసవి. నా పక్కన మీరు చూసుకున్నట్టయితే ప్రముఖ జానపద గేయని తేలు విజయ. బతుకమ్మ పాట వినగానే మీకు అందరికీ గుర్తొచ్చే పేరు ఎవరంటే మన తేలు విజయ గారు. తేలు విజయ గారు కూడా ఇప్పుడు ఇక్కడ మన శివయ్యని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఒక్క పాట మా కోసము, మా పాపులర్ భక్తుల కోసము శివయ్య గురించి ఒక్క 2 లైన్లు పాట పాడండి. ఓకే. ఓం నమ శివాయ. పాపులర్ టీవీ తరపున మన కరీంనగర్ జిల్లా కాదు తెలంగాణ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివుడి గురించి చిన్న ఒక పల్లవి. కైలాసం నీ నివాసమంట, కాటి కాపరివి నీవేనంట. కైలాసం నీ నివాసమంట, కాటి కాపరి నీవేనంట. ఇక 3 కన్నుల దేవరవంట, ముల్లోకాలను ఏలేవంట. 3 కన్నుల దేవరవంట, ముల్లోకాలను ఏలేవంట. హరోం హర 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 హరోం హర. శివం శివ 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 శివం శివ. హరే హరోం హర 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 హరోం హర. శివం శివ 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 శివం శివ. శంకర అభయంకర, శంకర అభయంకర. ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. నిజంగా మీ పాట వింటుంటే ఇట్లా మొత్తం రొమ్మలు నిక్కబొచ్చాయండి. నిజంగా శివుడు వచ్చి మీ పాట నిజంగా విన్నాడేమో అనిపించింది. ధన్యవాదములు మేడం. ప్రస్తుతం నా వెనకాల మీరు చూస్తున్నారా, నేను కరీంనగర్లోనే ఉన్నానండి, కోయంబత్తూరులో లేను. అక్కడి నుంచి కోయంబత్తూరులో ఏ విధంగా అయితే మన శివయ్య మనకి దర్శనం ఇస్తాడో, మనం చూసి మనం తరించి చేస్తున్నామో అంతే విధంగా మనకి ఇక్కడ కరీంనగర్కి ఇక్కడ అయితే భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది తీసుకొచ్చి ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మీరు చూడండి, శివయ్యను దర్శించుకోండి, పుణ్యం కాస్త తీసుకోండి. చెప్పండి మేడం, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ స్వామివారిని ఇలా చూస్తే? అంటే మనం అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు కాదు. సో అక్కడైతే మనకి దేవుడు ఏ విధంగానైతే మనం దర్శనం ఇస్తాడో సేమ్ అదే రూపం తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టిండ్రు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సేమ్ కోయంబత్తూరుకు వెళ్ళిన ఫీలింగే వస్తుంది. చాలా బాగుంది. అందరికీ నమస్కారం. హరహర మహాదేవ. ఆత్మీయ హిందూ బంధువులకు, మిత్రులకు అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా పాపులర్ టీవీ వీక్షకులకు కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నా పేరు బొడ్ల శ్రీరాములు. మనం ప్రస్తుతం ఉన్నది కరీంనగర్లోని కమాండ్ సెంటర్ వద్ద ఉన్న హరిహర క్షేత్రం రామేశ్వరాలయం. ఇది శివకేశవులకు అభేదం, అంటే వారి మధ్య ఎటువంటి భేదం లేదని తెలియజేయడానికి ఈ హరిహర క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన శివాయే విష్ణు రూపాయ శివరూపాయ, శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివాయ అని హరిహరులు ఇద్దరు ఒకటే అని వారి మధ్య ఎటువంటి భేదం లేదు అని తెలియజేయడానికి ఈ హరిహర క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన గణేష్ నగర్లో ఉండడం నిజంగా మా అదృష్టము. ఇక్కడ ఏ పండుగ వచ్చినా అని అందరము కలిసిమెలిసి పెద్దగా ఘనంగా జరుపుకుంటాము. దేవస్థానం వారు మనకు ఇక్కడ అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేసినారు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పరమశివుని సైకత రూపం ఏర్పాటు చేయడం జరిగింది. వెనకాల మన ఈశా ఫౌండేషన్ వారి మన ఆదియోగి రూపాన్ని, అలా ముందట చూసినట్టయితే వినాయకుడు, అయ్యప్ప స్వామి మరియు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అలా అన్ని రూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఇట్లు బొడ్ల శ్రీరాములు. అందరికీ హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు అడిచెల్లరాజు. ఈరోజు కరీంనగర్లో ప్రతి శివాలయంలో కూడా అంగరంగ వైభవంగా శివరాత్రి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని శివదర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా జాగారాలు పట్టడము, అలాగే కొత్త జాగారాలు కానీ పాత జాగారాలను కంటిన్యూ చేయడం కానీ దాన్ని వెళ్ళేసి శివరాత్రి జాగారం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా భక్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శివాలయాల్లో చాలా సందడిగా నెలకొంది.
ఆ శివుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా నెరవేరాలని కోరుకుంటూ వారందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో వారి కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా పక్కనైతే ఒక చిన్న పాప అయితే ఇక్కడ మహాశివుని దర్శించడానికి వచ్చింది. ఒక్కసారి ఆమె మాటలు కూడా విందాం. నమస్తే పాప, ఏం పేరు నాన్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను కరీంనగర్ నుంచి వచ్చిన. నా పేరు శ్రీహిత. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఈరోజు ఏంటి అసలు, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇక్కడ శివుడు మట్టితోని అక్కడ మంచి చేసినని మా డాడీ తీసుకొచ్చిండు ఇక్కడికి. ఇక్కడ ఈ శివుడు బాగున్నాడు. ఈ శివుని చూస్తా ఉంటే నిజంగా శివుడిలాగా ఉన్నాడు. ఈ శివుడు బొట్టు కూడా శివుడి లాగానే ఉన్నాడు సేమ్. నీకేమనిపించింది శివుణ్ణి చూస్తే? శివులానే అనిపించింది అన్నావు కదా, ఏమన్నా కోరుకున్నావు మరి శివుణ్ణి? నీకేం కావాలన్నది కోరుకున్నా. ఏమని కోరుకున్నావు? నాకు చదువు బాగా రావాలి అని కోరుకున్నా. చెప్పిండా మరి శివయ్య నీకు? ఇంకా చెప్పలేదా? నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావురా? సిద్ధార్థ ప్రైమరీ స్కూల్, అన్న సిద్ధార్థ హై స్కూల్. నీకు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మనకి దర్శనం తొందర అయిపోయిందా? అవును, తొందరనే అయిపోయింది. నువ్వు ఇక్కడ చూసి మొత్తానికైతే లోపల శివయ్య, బయట అక్కడ ఇసుకతో చేసినటువంటి శివుణ్ణి, ఇక్కడ ఈ దేవుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, మా ప్రేక్షకులకు అందరికీ ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన గౌరీ శంకర దేవాలయంలో ప్రధాన అర్చకులు పురాణ మహాదేవ శర్మ గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరికొన్ని విశేషాలు విందాము. అసలు శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అనేది ఆయనని అడిగి తెలుసుకుందాం. మహాశివరాత్రి కాబట్టి మన భక్తులకి కొంచెం శివరాత్రి గురించి, అలాగే ఇక్కడ ఆలయం గురించి కొన్ని. మహాదేవ పరమ పావనమైన మన భారతదేశంలో జన్మించిన ప్రతి మానవుడు ఏదో ఒక పండుగను చేసుకుంటూ ఉంటారు. కానీ శివరాత్రి పండుగను చేసుకొని మానవుడే ఉండడు. ఒకవేళ శివరాత్రిని పండుగగా చేసుకోకపోతే వాడు మానవుడే కాదేమో. ఎందుకు శివరాత్రిని పండుగగా చేసుకోవాలి అని అంటే, రాముడు జన్మించిన రామనవమిని పండుగగా మనం చేసుకుంటున్నాము. రాముడు పుట్టినాడు కావున మరి శివరాత్రిని ఎందుకు పండుగగా చేసుకుంటున్నాము అంటే, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు కావున. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు అర్ధరాత్రి పూట లింగ రూపంలో ఆవిర్భవించినందుకు గాను ఆయనకి పండుగ చేసుకుంటున్నారు. పొద్దుటి నుండి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి దీపాన్ని వెలిగించి ఆ శంకరుని శివలింగము పైన నీళ్లు పోసి బిల్వదళాన్ని సమర్పించినట్టయితే 365 రోజులు చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు ప్రక్షాళనమవుతాయనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనాటి వరకు కూడా ఈ విధంగా శివుని యొక్క పండుగ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మన ఆలయంలో చూసుకున్నట్టయితే బ్రహ్మదేవుడి విగ్రహం అయితే దాదాపు ఎక్కడ కనబడదు కదా స్వామి, మనకి ఇక్కడ దానికి పెట్టడానికి గల కారణం, విశిష్టత? బ్రహ్మదేవుని యొక్క దేవాలయాన్ని నిజానికి నిషేధించినారు. దానికి కారణం ఏమిటి అంటే, లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి శివుణ్ణి గుర్తించలేకపోయినాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి విషయంలో శంకరుడు సంతోషంగానే ఉన్నాడు. కానీ బ్రహ్మదేవుడు కూడా గుర్తించకపోయినప్పటికీ కూడా ఒక నయవంచన చేసినాడు. ఏమిటి అని అంటే, మొగిలి పువ్వును అబద్ధపు సాక్ష్యముగా తీసుకొని వచ్చి, నేను నీ శివలింగం యొక్క పైభాగాన్ని చూసినాను అని అబద్ధం ఆడడం వలన కోపానికి వచ్చి నీకు శివలింగారాధన ఉండకపోవుగా కానీ శాపం పెట్టినాడు. కానీ ఆ శాపాన్ని పొందిన తర్వాత ఎక్కడ కూడా బ్రహ్మదేవునికి విగ్రహారాధన అనేటువంటిది లేకుండా పోయినది. కానీ స్మార్త శైవాగమం అనే పేరు గల ఆగమంలో మాత్రము ప్రధాన దేవాలయం కాకుండా ఉపాలయంగా, ప్రధానాలయం వేరు ఉపాలయం వేరు, ఈ విధంగా ఉపాలయంగా మన ఆలయంలో ఉన్నాడు. ఇది ఒక విశేషమైనటువంటి అంశం. మహాదేవ మన ఈ ఆలయం స్థాపించి దాదాపు సంవత్సరాలు అవుతుంది. సో అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా స్థాపించబడింది, ఎలా జరిగింది? ఈ గౌరీ శంకర దేవాలయం పాతబజారు శివాలయం కరీంనగర్లో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి శంకరుడు కాకతీయుల కాలనాడు ప్రతిష్ఠింపబడ్డాడు. సుమారు 700-800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇంకోటి గురుగారు, మనకి నంది వాహనుడు మన శివయ్య వాహనం అన్నమాట. సో మనము నంది చెవుల్లో ఏదైనా చెప్తే మనకి నేరుగా ఆ నంది వెళ్ళి చెప్పేసి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అలాగే నంది కొమ్ముల మధ్య నుంచి ఎందుకు చూడాలి అసలు? కొన్ని విశేషమైనటువంటి అంశాలు ఉంటాయి శాస్త్రాల్లో.
సూక్ష్మంలో మోక్షము అనేటువంటిది లోకంలో మనం వాడుకుంటూ ఉంటాము. శివుని సమీపానికి వచ్చినప్పుడు అతి తక్కువ కర్మానుష్ఠానము ద్వారా విశేషమైన పాపాలను తొలగించుకోవాలంటే ఏదైనా ఉపాయం ఉన్నదా అనంటే నంది కొమ్ముల మధ్యలో నుండి శివుని యొక్క దర్శనం ఏదైతే ఉన్నదో అది అనేక జన్మల పాప ప్రక్షాళన అయ్యేటువంటిది అని ఉంటుంది. అందుకని ఆ విధంగా పాప ప్రక్షాళన కోసం మహాదేవ, మన శివయ్యతో పాటు ఇంకా మన గుడి ప్రాంతంలో ఇంకా ఏ ఆలయాలు అంటే ఏ విగ్రహాలు ఉన్నాయి? పశ్చిమ భాగంలో సరస్వతి, ఉత్తర ఈశాన్యంలో మహిషాసురమర్దిని, దక్షిణ చూస్తూ దక్షిణామూర్తి, ఇటు దక్షిణ భాగంలో కాలభైరవుడు, వీరభద్రుడు మొదలైనటువంటి దేవతామూర్తులు ఉన్నాయి. ఎదురుగా సూర్యభగవానుడు, చెన్నకేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ విధంగా అనేక పరివారంతో పరివేష్టితుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ మహాశివరాత్రి జాగరణ అనేది వంశపారంపర్యంగా కొంతమంది ఉంటారు మహాదేవ. సో అంతేకాకుండా ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చా, లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చా? అంటే మహాశివరాత్రి రోజు కొత్తగా పట్టుకునే వాళ్ళకి ఈసారి అవకాశం లేదు, మూఢాలు ఉన్నాయి కాబట్టి. వంశపరంపరలో అనూచానంగా కొనసాగిస్తున్నటువంటి వాళ్లకు మూఢాది దోషాలు లేవు, వాళ్ళు చేసుకోవచ్చు. ఈరోజు భక్తులు ఏమేమి పాటించాలి, ఎలా ఉండాలి అనేది కొంచెం. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి పండో ఫలము తిని పాలు తాగి రాత్రిపూటంతా కూడా జాగరణ చేసి శివుని ప్రీతి కోసమే మహాదేవ మహాదేవ నామాన్ని ఉచ్చరిస్తే శివుడు సంతుష్టాంతరం కూడా కోరికలన్నింటినీ కూడా ఈడేరుస్తాడు. ప్రస్తుతం నా పక్కన అయితే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. శంకరస్య చరితం కథామృతం చంద్రశేఖర గుణాన కీర్తనం రామేశ్వర తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా బోలాశంకరుడైనటువంటి స్వామివారిని ఆశ్రయిస్తే సరిపోతుంది. వారి సమస్యలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. శంకరునికి ఏదో ఇష్టమని మనం దేనికోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. గిన్నెని నీళ్లు కాసింత బిల్వదలం సమర్పణ చేస్తేనే తాను ఆశుతోషుడు కాబట్టి తనకు ఆ విధంగా సమర్పణ చేసినంత మాత్రాన్ని స్వామివారు మన యొక్క కష్టాలను కరతీరుస్తాడు. తప్పకుండా ఈ పర్వదినాన్ని అందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈరోజు 1 గంట 2 గంటల నుంచి వెళ్ళి పాశుపత అభిషేకాలు, దాని తర్వాత 1,00,000 పూలతో 1,00,000 క్రమార్చన కార్యక్రమము, రాత్రి 12:30కు ఉండేటువంటి మహాలింగోద్భవ కాలాన్ని పురస్కరించుకొని 10 గంటల 30 నిమిషముల నుండే స్వామివారికి మహాలింగోద్భవ పూజ వైభవం మన దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. తర్వాత రద్దీ బాగా ఉంది, భక్తులందరూ కూడా దయచేసి సహకరించండి. స్వామివారిని నెమ్మదిగా దర్శనం చేసుకోండి, కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు. దయచేసి ఎవరు దేనికి తొందరగా రావడానికి ఎవరు దయచేసి ప్రయత్నించకండి. స్వామివారి యొక్క అనుగ్రహాశీస్సులకు పాత్రలు కండి. మహాదేవ, మీ అందరి ఇళ్లలో స్వామివారి సుఖ సంతోష సౌభాగ్య పరంపరలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహాదేవ.